కనిపిస్తున్నారే ఆవిడే మా మేడం. నేను అక్క అంటాను. థెరపిస్ట్, జనాల సమస్యల్ని సాల్వ్ చేస్తుంది. చెప్పండి. డివోర్స్ కావాలండి మాకు. ఇలాంటి నారో మైండెడ్ గాడితో ఉండే కంటే మీరు సింగిల్ గా ఉండడమే బెటర్. ఓ పని చేయండి, మీరు థెరపిస్ట్ అని తీసి ఫెమినిస్ట్ అని పెట్టుకోండి, సరిపోతుంది. నువ్వెవడైతే నాకేంటి, కొట్ట మొహం చెంబైపోద్ది. అది సంగతి. థెరపిస్టు, ఫెమినిస్టు, కోపిస్టు అది బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళ నాన్న. నీకు తెలియదురా, బయట నాలాంటి మీమ్ పేజ్ అడ్మిన్స్ ఉన్న ఫాలోయింగ్. మన సుశీలతో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయించి శ్రీలీల అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేశాను. నువ్వు నా అచ్చి పుచ్చి ముంజికాయ కదా. కూతురంటే మహాప్రేమ. వీళ్ళని తండ్రి కూతుర్లు అనడం కంటే ఫ్రెండ్స్ అనడం కరెక్ట్. కానీ మధ్యలో ఒకడు వచ్చాడండోయ్. మీరు కళ్యాణ్ పిలిచిన ప్రతిసారి నేనేదో పవన్ కళ్యాణ్ అయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. మనసు ఇంకా సెట్ కాలేదండి. కుక్కడలా పోదాం. కానీ పెళ్ళనే కాన్సెప్ట్ చూసారు, అక్కడొచ్చిన చిక్కు. అసలేంటి ఆడపిల్ల తండ్రికి కన్ఫ్యూజన్. నా బిడ్డతో నేను జీవితాంతం ఉండలేనా? ఎందుకు వేరే ఇంటికి పంపాలి? అదేదో సినిమాలో చెప్పినట్లు ఈ రూల్ పెట్టిన వాడికి కూతురైతే ఖచ్చితంగా ఉండి ఉండదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మా మేడం చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఒక సొల్యూషన్ ఆలోచించింది. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు నేను మా ఇంటికి ఇల్లరికం రావాలి. మామా అదొక బిగ్ బాస్ హౌస్ రా. అదేమో రీల్స్ అంటది, ఆయనేమో మీమ్స్ అంటాడు. నా బతుకు ఒక్క చేతులు బొక్కలాగా అయిపోయింది మామా.